V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జీడిమెట్లలో ఓ రసాయన గౌడన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. 5 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం ఆంకోల్ గ్రామం. రోడ్లపై చనిపోయిన కుక్కలను వారాల తరబడి తీయలేదంటున్న గ్రామస్తులు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకుంటున్న హైకోర్టు జడ్జి అమర్నాథ్ గౌడ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇక వార్తల్లోకి వెళ్తే, జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని కార్తికేయ కామాక్షి కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కెమికల్ రియాక్షన్ తోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మంటలు వ్యాపించడంతో కార్మికులు బయటకు వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గతంలోనూ ఈ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగిందని, కానీ కంపెనీ యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు అంటున్నారు. మంటలు తీవ్రంగా ఎగిసిపడడంతో 5 ఫైర్ ఇంజిన్లతో రప్పించి మంటలను అదుపులో తీసుకొచ్చారు. దట్టమైన పొగలతో, రసాయనిక వాసనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. కెమికల్ సాల్వెట్ తో డ్రమ్ములు పేలిపోయాయి. ఈ సంఘటనతో ఫైర్ సిబ్బందికి ఓ వ్యక్తికి కాలికి గాయం అవడంతో అతన్ని హాస్పిటల్ కి తరలించినట్లు డిఎంఓ శ్రీధర్ రెడ్డి తెలిపారు. రియాక్టర్ పేలడంతో చిన్న ఇనుప రేకులు ఎదురుగా ఉన్న నివాసాల గోడల వైపు దూసుకెళ్లాయి. ఈ సంఘటనతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటల వేడితో మెల్ట్ అయిన డిస్టిలేషన్ టవర్ మంటల వేడికి ఒక పక్కగా ఒరిగిపోయింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని కెమికల్ కంపెనీలు, రసాయనిక గోదాములలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, రసాయనిక వాసనలతో స్థానిక ప్రజలు శ్వాసకోశ జబ్బులతో రోగాల పాలవుతున్నారని, కంపెనీలను రింగ్ రోడ్డుకు అవతలకు తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మా అబ్బాయి బయటకు వచ్చాడు, లైటింగ్లో వచ్చాడు, వచ్చి అందరం లేపేశాడు. కంపెనీ ఫైర్ అవుతుంది, లేకండి అని చెప్పి అందరం లేపేశాడు. అది సార్ రెండోసారి సార్ రెండోసారి ఇంతకుముందు షెడ్ ఉండేది, రేకుల షెడ్. ఆ రేకు షెడ్ పోయిన తర్వాత ఈ బిల్డింగ్ కట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇది అది సార్. ఎలా జరిగింది? ఏమన్నా లేసాయా పైకి డ్రమ్ములు? ఏదో శబ్దం అయితే వచ్చింది సార్. మరి ఏం చేసిందో తెలియదు. శబ్దం అయితే వచ్చింది, 2 సార్లు శబ్దం వచ్చింది. మరి ఏం చేసింది ఏమో తెలియదు. మీరు ఇక్కడే ఉంటారా? నేను పక్కన ఉన్నాను, ఎదురు ఆపోజిట్లో ఉంటాం సార్. నా పేరు కాలయ్య సార్. జీడిమెట్ల ఫైర్ స్టేషన్ నుంచి 2 వాహనాలను ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ వాహనం వచ్చేసి ప్రమాదం సీరియస్నెస్ ఎక్కువ ఉండడంతో వెంటనే సికింద్రాబాద్, సనత్ నగర్ మరియు కుకట్పల్లి ఇంకొక 3 వాహనాలు, మొత్తం 5 వాహనాలను తప్పించి ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇది కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కమ్ స్టోరేజ్ యూనిట్. దీంట్లో వాసన జరిగింది. ప్రాణనష్టం ఇంతవరకు సమాచారం లేదు. మేము వచ్చేసరికి ఇక్కడ దీనికి సంబంధించిన సిబ్బంది కానీ యాజమాన్యం కానీ ఎవరు లేరు. చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళ సహకారంతో ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది. మా సిబ్బంది ముందుగా చేరుకొని ఈ వెనకాలలో కూడా స్టోరేజ్ గోడౌన్ ఉంది, సాల్వెంట్ స్టోరేజ్ గోడౌన్ ఉంది. వాళ్ళు చాలా తీవ్రంగా శ్రమించి అటువైపు ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా చూడడం జరిగింది. దానివల్ల ఫైర్ ఓన్లీ ఏదైతే మనం ఫస్ట్ జరిగిందో ఆ ఒక్క బిల్డింగ్ మాత్రమే పరిమితం అయింది. ఇంకా చుట్టుపక్కల వ్యాపించకుండా మా సిబ్బంది చాలా తీవ్రంగా శ్రమించి మనతో అదుపు తీసుకోవడం జరిగింది. ఫైర్ సేఫ్టీ అవన్నీ పూర్తి మంట చలాల్చిన తర్వాత ఫైర్ ఫైటింగ్ ఒక విషయం, ఫస్ట్ ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం. మేము ఇప్పుడు పూర్తిగా ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాత పూర్తి వివరాలు మేము సేకరించి మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. శ్రీధర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్. సార్ ఇది సెకండ్ టైం అంటారు సార్. ఇది మళ్ళీ ఫైర్ సేఫ్టీ అనేది ఇంతవరకు ఉండొచ్చు, ఒకవేళ లేకపోతే ఎట్లాంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటాం? మా చట్టం ప్రకారము, అగ్నిమాపక చట్టం ప్రకారము ఫైర్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు వాళ్ళ యజమాని సేకరించి ఎటువంటి ఫైర్ సేఫ్టీ ఉన్నది, ఎటువంటి లేవు చూసి ఖచ్చితంగా మా యాక్ట్ ప్రకారం. యజమాని పేరే ఇంకా యజమాని వివరాలు తెలియదు, మేము అసలు ఎవరు లేరు. ఫైర్ ఫైటింగ్ ఫస్ట్ ప్రియారిటీ ఫైర్ ఫైటింగ్. ఎందుకంటే మంటలు చుట్టుపక్కల మా వ్యాపించకుండా చూసుకోవడం మన విధి. ఫస్ట్ ఫైర్ ఫైటింగ్ పూర్తి కంట్రోల్ అయిన తర్వాత మిగతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం ఆంకోల్ గ్రామంలో పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. సీసీ రోడ్లు సక్రమంగా లేవని, కుక్కలను ఇష్టానుసారంగా చంపుతున్నారని, కుక్కలను ఇంజెక్షన్ ద్వారా కాకుండా ఇష్టానుసారంగా చంపుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, ఎక్కడ వేసిన గొంగడి ఇలా అక్కడే ఉందని, ఎక్కడ వేసిన చెత్తా చెదరం అలాగే ఉందని, దీనిపై అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తీసేసినట్టుగా లేదు. మొన్న వర్షం పడి మోర్లు అయితే క్లియర్ అయిపోయినాయి. ఇప్పటికైతే వర్క్ అయితే స్లోగా నడుస్తుంది. మళ్ళీ ఒకటి మా జీపీలో అప్పుడు పైపులు అవి ఊర్లో జనాలు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు అంటున్నారు, చూసిన వాళ్ళు అంటున్నారు, అవి వాడుకుంటున్నారు, పర్సనల్గా వాడుకుంటున్నారు అని తెలిసింది. దాని గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. చేసినాక కూడా అతను నాకు ఏంటంటే నేను కిరణ్ కూడా సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన జీతం చేయంగా ఏం చేసిండు, ఇట్లా నేను మళ్ళీ చేస్తా స్థాయిలో మరి నాకు ఇష్టం లేదు, వేరే చేసేటోళ్ళు ఉన్నారు అని చెప్పేసి నాకు జీతానికి తీసేసిండు. మళ్ళీ నా పైసలు కూడా పాత సర్పంచ్ సభకు ఇవ్వలేదు. మరి ఎట్లా అడుగురు అని చెప్తే రావు అని చెప్పేసి సెక్రటరీ మేడం సాయి మళ్ళీ కూడా నేను చేస్తా అంటే నువ్వు అవసరం లేదు, మా వాళ్ళు ఉన్నారు చేసుకుంటారు అని చెప్పేసి నాకు మీ ప్లేస్లో ఎవరు 1000 రూపాయల నుంచి 2000 దాకా తమ్ముడా అన్న? ఓకే పోయి 10 సార్లు పోయి గ్రామ పంచాయతీ కాడ కూర్చుండి ఇది గ్రామ సభ మీటింగ్లో కూడా చెప్పిన మాకు నీళ్లు లేవు, మాకు నల్లలు బంద్ అయినప్పుడు అడిగి పోయి పట్టుకుంటాం సర్పంచ్ సార్, ఏ పిచ్చట మేము ఎట్లా తోడుకుంటాం సార్, మీరే తోడిపోయి మీరు గవర్నమెంట్ సార్ ఉన్నారు కదా అని అంటే ఆయన ఏమంటాడు, వాళ్ళు మొన్న తోడుకున్నారు వేరేళ్ళు, మేము ఇప్పుడు మీరు తోడితే అబ్జెక్షన్ చేస్తారు వాళ్ళు, మీరైతే మీరు నిర్మల్ జిల్లా మూతల్ మండల కేంద్రంలోని పోషకాహారంతోనే ఆరోగ్యానికి భరోసా కలుగుతుందని మూతల్ ఎంపీపీ ఆయుషా అఫ్రోజ్ ఖాన్ అన్నారు. నిర్మల్ జిల్లా మూతల్ నియోజకవర్గ కేంద్రంలో శ్రీ పశుపతినాథ్ శివాలయం కళ్యాణ మండపంలో పోషణ మాసం పురస్కరించుకొని గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఆయుషా అఫ్రోజ్ ఖాన్ మాట్లాడుతూ పోషకాహారంతోనే ఆరోగ్యంగా ఉంటున్నామని అన్నారు. గర్భిణీలు అంగన్వాడీ టీచర్లు ఆయా సలహాలు తీసుకుంటూ వారికి ఇచ్చే పోషక ఆహారాన్ని తీసుకొని పుట్టబోయే పిల్లవాళ్లు అంగవైకల్యం లేకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు సరోజిని, సిడిపిఓ శ్రీమతి, ఎంపీటీసీ సభ్యులు ఆకుల సరళ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. सभी प्रेग्नेंट खवातीन को अपने खाने पीने पर ज्यादा ध्यान देने और न्यूट्रिशन फूड लेने और अपनी सेहत का ख्याल रखते हुए मंथली चेकअप कराए और आयरन टैबलेट्स ले और डॉक्टर के एडवाइस के मुताबिक अपने और अपने बेबी की केयर करें। और पोषण की कमी की वजह से ఇది తినా అది తినా అని అంటారు, అది బ్రెయిన్ కి చాలా మంచిది. मैं सभी प्रेग्नेंट खवातीन को अपने खाने पीने पर ज्यादा ध्यान देने और न्यूट्रिशन फूड लेने और अपनी सेहत का ख्याल रखते हुए मंथली चेकअप कराए और आयरन टैबलेट्स ले और डॉक्टर के एडवाइस के मुताबिक अपने और अपने
और पोषण की कमी की वजह से ఇది తినా అది తినా అని అంటారు. అది బ్రెయిన్ కు చాలా మంచిది. బాలికల ఉపాధ్యాయులకు మరియు అంగన్వాడీ టీచర్లకు అలాగే నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంతో పాటు పలు మండలాల్లో 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి చేతికి వచ్చిన పంట ఇంకో వారం రోజులైతే హార్వెస్టింగ్ చేయాల్సిన వరి పంటలు నేలరరాయి. ధాన్యం నీటిలో కలిసిన రైతులు పండించిన పంటలు నీటి పాలయ్యాయి. అప్పు తెచ్చి వడ్డీతో ప్రస్తుతం భారీగా కురిసిన వర్షానికి చేతికొచ్చిన పంటలు నీట మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాని పరిస్థితిలో సతమతమవుతున్నామని రైతులు వాపోతున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అమీర్ స్పందించి అధికారులు సర్వే చేయించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 1000 ఎకరాల పంట నేలరావడంతో రైతులు కన్నీట పర్యతమవుతున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు కురిసిన భారీ వర్షానికి గాలికి ఎడపల్లి శివారులో ఎడపల్లి ఊరులేని ఎడపల్లి ఇబ్రాంపూర్ శివారులో చాలా పంటలు గాలికి వర్షానికి కింద పడిపోయినాయి. నా పేరు నాయుడు పోతన. నా యొక్క శివారు ఇబ్రాంపూర్ శివారులో 7.5 ఎకరాలు జేజేలు పంట వరి పంట మొత్తం ఒక 10 రోజుల్లో కోతకొచ్చేది పూర్తిగా భూమి పాలైపోయింది భారీ వర్షానికి. అలాగే పొలంలో నుండి నీళ్లు వారుతున్నాయి వరి పైరు మీదకి వెళ్ళి వర్షం నీళ్ళు ఎక్కువైపోయి దోమ ఇతరులు కొట్టుకొచ్చి మొత్తం దోమ కూడా పైనుంచి వెళ్ళిపోతుంది పారుతుంది. మాదొక్కడిదే కాకుండా ఇంకా చాలామంది రైతులు కూడా ఇర్లీ వెరైటీ వేసిన అజార్దస్తు జేజేలు నెల్లూరు బీపీటీ ఎవరైతే వేసిరో ఆ యొక్క రైతులందరి చాలామంది పొలాలు పడిపోయినాయి. దీనిని ప్రెస్ సోదరులందరూ కొద్దిగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారులకు తెలియజేయాలని అట్లాగే మన బోధాన్ ఎమ్మెల్యే గారైన మన షకీలన్న గారు మాకు రైతులందరికీ తగిన న్యాయం చేయాలని దీనిని పై ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాలని మా యొక్క మనవి. నిజామాబాద్ జిల్లా బోధన్ చెక్పోస్ట్ సమీపంలో మహారాష్ట్ర సరిహద్దు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుకున్న మంజీరా నది నిండుకుండలా కలకలలాడుతుంది. చూడ్డానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. మొన్నటి వరకు నీళ్లు లేకుండా వెలవెలపోయింది మంజీరా నది. ప్రస్తుతం గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి నీరు భారీగా చేరడంతో రైతులు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోషకాహారంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను సూచించారు. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెల మొత్తం జాతీయ పోషణ్ అభియాన్ మాసంగా నెలగా ప్రకటించిందని అన్నారు. పోషణ్ అభియాన్ మాసం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తుందని అన్నారు. అందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కృష్ణవేణి చౌక్ నుంచి పాత బస్టాండ్ వరకు పోషణ్ అభియాన్ 2K రన్ ర్యాలీని జెండా ఊపి జిల్లా కలెక్టర్ శశాంక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక్ మాట్లాడుతూ పిల్లలు, బాలికలు, మహిళలు పోషణ లోపం నుంచి విముక్తి చేస్తూ ఆరోగ్యవంతులను చేయాలని జాతీయ పోషణ మాసం సందర్భంగా ప్రతి ఇంటికి సరైన పోషణ, పోషకాన ఆహారం, త్రాగు నీరు, పరిశుభ్రతపై సమాచారం ఇవ్వాలని, పోషణ అభియాన్ను దేశవ్యాప్తంగా జనచైతన్యం చేయాలని, ప్రతి ఇల్లు, బడి, పల్లె, పట్టణం సరైన పోషణ నినాదాలతో మారుమ్రోగేలా చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీలో ట్రైనీ కలెక్టర్ శ్రీహర్ష, జిల్లా డిఎం అండ్ హెచ్ఓ డిఎస్పీ షాకిర్ హుస్సేన్, జిల్లా అధికారులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఆశా వర్కర్లు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ 2K ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది. ఈ ర్యాలీలో మరి 2 కిలోమీటర్లు నడకతోటే చాలా మంది మనలో అలసిపోయారు. మనందరికీ కూడా పోషణ అవసరం అన్న విషయం మీ అందరికి కూడా అర్థమై ఉండాలి. పోషణ అవసరం ఎంత ఉంది అన్నది
ప్రాక్టికల్గా తెలియాలి అన్న ఉద్దేశంతో ఇది చేపట్టడం జరిగింది. మన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియవచ్చే విధంగా చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ నాతో పాటు ఈ ప్రతిజ్ఞ కూడా చేయండి. ప్రతి ఒక్కరూ తమ కుడి చేతిని ముందరికి చాచి నా దేశంలోని పిల్లలు బాలికలు మహిళలను పోషణ లోపం నుంచి విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషణ పోషకాహారము త్రాగునీరు పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణ అభియాన్ను నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారిని హైకోర్టు జడ్జి అమర్నాథ్ గౌడ్ దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు చేయించి శాల్వతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. सरस्वतीदेवी संपूर्ण कृपानुग्रह प्राप्तिरस्तु पुनर्दर्शनं प्राप्तिरस्तु सत्यासन्दे यजमानस्य समाकारे परब्रह्म स्वरूपिणी वासरा श्रीनिलये सरस्वती नमोस्तुते आदनुप्राणाय मे वेदवाय सोनमा वेदवाय महानाय ममदवाय मगुणाय माय माय माद्रेश माय 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 वेदवाय मारुतिराय नामनाय मानमदाय मादनाय मावद्वाय मारुतिनाय मापुत्राय मारुतमाय मा लोकदाय मानाय मातवाय मादा चक्रे भागं देवेभ्यो विराजाय ब्रह्मात् निर्देशानायु कापरिणी विरामलास्तायाश्च पुष्पिने प्रपदोदातानो मञ्जन्वगुंहताः నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొడకొట్ల మాల్లో కృష్ణా వాటర్ సప్లై రిజర్వాయర్లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు పెంచాలని సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించి కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దిల్సుఖ్ నగర్ లో సీఎంఆర్ షాపింగ్ మాల్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇస్మార్ట్ శంకర్, హీరోయిన్ నటాషా, కార్తీక దీపం సీరియల్ ఫేమ్ నటీనటులు నిరూప్, శోభ తదితరులు హాజరయ్యారు. మిత్రుడు సత్యబాబు గారు, మొదటి నుంచి మోహన్ రావు గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు, రెండు రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో ఒక 60వ బ్రాంచ్ కింద ఈరోజు దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో, ఈ దిల్సుఖ్ నగర్ అంటే మరి ప్రజలందరికీ నోటెడ్ అయినటువంటి ప్రాంతంలో సిఎంఆర్ గ్రూప్కు సంబంధించి ఇంత బ్రహ్మాండమైనటువంటి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం అంటే పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాలు అందరూ కూడా వారి కన్వీనియంట్గా ఉండే విధంగా ఈరోజు వాళ్ళు మొదటి నుంచి ఫేమస్ శారీస్కు సంబంధించి ఈరోజు దేశంలో, ప్రపంచంలో దొరికే చీరలన్నీ మరి సిఎంఆర్లో దొరకడం, రెండోది గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి కూడా హ్యాండ్ మేడ్తోని అంటే కొంత టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మిషనరీ మీద కూడా డిమాండ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎవరైతే ఈ హ్యాండ్మేడ్కు సంబంధించిన వాళ్ళు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మీకు తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, ఈ ప్రాంతాలలో చాలా బ్రహ్మాండంగా చేస్తారు. రోజు సిఎంఆర్ షాపింగ్ మాల్ 60th స్టోర్ ఓపెన్ అయింది. మంచి డే. 60th అంటే ఇంకా 600 అవ్వాలి అని నా కోరిక. సో 60 షోరూమ్స్లో ఇంకా సంవత్సరం నుంచి తీసుకొస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చి ఈ షోరూమ్ ఇనాగ్రేట్ చేయడానికి. అన్నీ ఉన్నాయి అంటే ఒక్కరోజు
మా అమ్మ తీసుకొస్తే జ్యువెలరీ నుంచి సారీ నుంచి మ్యాచింగ్స్ అన్నీ వస్తుంది. వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నమాట. సో ఐఎమ్ లైక్ రియలీ లవింగ్ ఇట్. ఐఎమ్ ఆల్సో వేరింగ్ అ సారీ ఫ్రమ్ ద కలెక్షన్. నాకు చాలా నచ్చింది. So Sati Babu sir, thank you for having me over here. Prasad sir, thank you so much. Loving it. 600th showroom kuda nene open cheyali. Thank you so much. Thank you so much. Yes. Mall open kocharaga. How is your feeling? CMR, the most prestigious shopping mall all over Telangana and Andhra Pradesh. ఇప్పుడు ఇది దిల్సుఖ్ నగర్లో ఓపెన్ అవ్వటం హ్యాపీగా ఉంది. ఇట్స్ అంటే అందరికీ అందుబాటు ధరలో చాలా బడ్జెట్ వైజ్గా, అటు గ్రాండ్గా ఇటు లో బడ్జెట్గా అన్ని విధాల వన్ ప్లేస్ షాపింగ్ మాల్. వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిల్సుఖ్ నగర్. ఓకే, మరి మీరు షాపింగ్ ఏమైనా చేశారా సార్? ఇవాళే ఓపెనింగ్ కాబట్టి ఇంత హడావుడిలో కుదరలేదు. డెఫినెట్గా లీజర్గా ఒకరోజు వస్తాను. మ్యామ్ మీరు డెఫినెట్గా లేడీస్ కంటే ముందు కళ్ళన్నీ వెతుకుతూ ఉంటాయి, కొత్తగా ఏం కనిపిస్తూ ఉన్నాయి, కాంబినేషన్స్ ఏమున్నాయి అని. సో ఇక్కడ దొరకందంటూ ఉండదు. అన్నిటికీ, అన్ని మోడల్స్కి, అన్ని ఏజ్ గ్రూప్స్కి రైట్ ప్లేస్ అండ్ బెస్ట్ చాయిస్. నాగోల్లోని సుప్రజ ఆసుపత్రి ముందు ఆసుపత్రి సిబ్బంది ఆందోళనకు దిగారు. తమకు 8 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఇప్పుడు ఆసుపత్రి వేరొక మేనేజ్మెంట్ కు అప్పచెప్పి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆసుపత్రి సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ప్రారంభించేటప్పుడు వచ్చి ఆసుపత్రిని ప్రారంభించిన మోత్కుపల్లి నరసింహులు ఇప్పుడు అతని అల్లుడు సిబ్బందికి జీతాలు ఎగ్గొడుతుంటే ప్రశ్నించకుండా మా కడుపు కొడుతున్నారని వాళ్ళు వాపోయారు. ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నానండి నేను. మాకు 8 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. అడుగుతుంటే రేపిస్తాం మాపిస్తాం అనేది దాదాపు 1.5 years నుంచి 2 years నుంచి ఇలానే వస్తుంది. ఇప్పుడు తాళం వేసేసారు మేనేజ్మెంట్. అది బిల్లు రెంటలు కట్టలేదని చెప్పేసి ఇప్పుడు మేము అమౌంట్ అడుగుతుంటే ఇస్తాము అని, ఇయ్యము అని కానీ, ఏ రోజు ఇస్తామని కానీ ఈ హాస్పిటల్ ఎండీ కానీ, మేనేజ్మెంట్ కానీ, వాళ్ళ పార్ట్నర్స్ కానీ ఎవరు ముందుకు వచ్చి ఏం సమాధానం చెప్పట్లేదు. అందుకోసమే ఇక్కడ కూర్చున్నాము. మా శాలరీస్ మాకు ఇప్పించేస్తే మేము వెళ్ళిపోతాం. ఆల్రెడీ అప్పటి వరకు మేము స్ట్రైక్లోనే ఉంటాం. ఏం చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ హాస్పిటల్ మోతుకుపల్లి నరసింహ అల్లుడు ఎండి సిద్దిపాక శ్రీనివాస్ది, ఆయనతో పాటు కేజీ రెడ్డి అండ్ మల్లికార్జును వీళ్ళందరూ చాలామంది పార్ట్నర్స్గా ఉన్నారు. స్లీపింగ్ పార్ట్నర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చి ఏమైనా మాకు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం. ఒక్కొక్కరికి 2 lakhs, 2.5 lakhs, 1.5, 1 lakh వరకు ఉన్నారు. అందరూ ఫ్యామిలీస్ ఇబ్బంది పడుకుంటున్నారు. ఇక్కడ అందరూ హాస్టల్ కానీ, నర్సింగ్ ఫీల్డ్ కానీ అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 5 సంవత్సరాల నుంచి సుప్రజ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ కింద మేము ప్రతిరోజు కూడా ఎంప్లాయీస్ని పెట్టి సర్వీస్ చేస్తున్నాము. కానీ యాజమాన్యాన్ని నమ్ముకొని మేము చాలా లక్షలు కూడా ఎంప్లాయీస్కు అటు కూడా ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో జీతాలు ఇచ్చినాము. దాని తర్వాత కూడా గత 6-7 నెలల నుంచి కూడా డబ్బులు ఇవ్వక చాలామంది ఎంప్లాయీస్ రోజు హాస్పిటల్ చుట్టూ తిరిగిపోతున్నారు. కానీ మేము వాళ్ళకు వేతనాలు చెల్లించలేకపోయినాము. దయచేసి యాజమాన్యానికి కానీ, మరి మీడియా మిత్ర బృందానికి కానీ తెలియజేయడం ఏమనగా సహకరించి వాళ్ళందరూ కష్టపడి మీకు అందరికీ కూడా హాస్పిటల్ నడవడానికి చాలా కృషి చేశారు. కావున వాళ్ళ జీతాలు ఇవ్వగలరని మా యొక్క మనవి సార్. మంత్లీ 10,000, 8,000 నుంచి 10,000 చాలా చిన్న జీతాలు వాళ్ళు. హౌస్ కీపింగ్ అంటే రోజు ఊడ్చి మాపు కొట్టి పేషెంట్స్కు సర్వీస్ చేసి, అలాగే సెక్యూరిటీ వాళ్ళకు రోజు కాపులో ఉండి ఇవన్నీ కూడా చేశాను. చివరకు ఏ యాజమాన్యము రెస్పాండ్ కాకుండా ఈరోజు సడన్గా ఒక బిల్డింగ్ ఓనర్స్ వచ్చి తాళం వేసి మరియు మాకు సంబంధం లేదు మేము మాట్లాడుకొని క్లియర్ చేస్తామంటే అంటున్నారు. మరి ఈరోజు ఉద్యోగులందరూ కూడా రోజు తీవ్ర మానసిక క్షోభతో కుమిలిపోతున్నారు. మేము హౌస్ కీపింగ్ కాంట్రాక్టర్ అయి ఉండి కూడా మేము బయటి నుంచి ఒక 10-15 లక్షల రూపాయలు తీసుకొచ్చి జీతాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు హాస్పిటల్ యాజమాన్యము కనీసము వాళ్ళ మినిమం రెస్పాన్సిబిలిటీగా కనీసం ఎంప్లాయీస్ తోటి మరి వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కనీసం వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో ఈరోజు లేరు. ఈరోజు నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథాశ్రమంలో RX100 హీరో కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అనాథ పిల్లలకు పండ్లు మరియు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. నమస్కారం అండి, నేను కార్తికేయ. ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమంకి వచ్చి నా పుట్టినరోజు సందర్భంగా వచ్చాక ఇదంత పెద్ద గొప్ప కార్యక్రమం నాకు అర్థమైంది. వెళ్ళి చిన్నపిల్లలకి అనాథాశ్రమం చూసాము, చూసాను. కానీ రోజు మీద కార్లో బస్సులో వెళ్తున్నప్పుడు పక్కనే ఉండే మనం పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంటాం. ఎప్పుడు ఆ థాట్ కూడా రాలేదు నాకు. ఇక్కడికి వచ్చాక నాకే అనిపిస్తుంది, నాకు ఇప్పటివరకు ఎందుకు అలా అనిపించలేదు. చాలా గొప్ప విషయం ఇలా తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ ఫ్యామిలీస్కి అప్పగించడం అని. వాళ్ళు ఎందుకంటే మనలాంటి మామూలు మనుషులే అలా అయిపోయారు.
అర్హత ఉంది, మంచిగా బతకడానికి, అందరిలో ఉండడానికి. ఇలా చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. వీటిగా నాకు అభినందిస్తున్నాను. నా వల్ల ఎంత అవుతాయి అంత ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఉంటానని ప్రామిస్. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. జీడిమెట్లలో ఓ రసాయన గౌడన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం, 5 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం ఆంకోల్ గ్రామం. రోడ్లపై చనిపోయిన కుక్కలను వారాల తరబడి తీయలేదంటున్న గ్రామస్తులు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి అమర్నాథ్ గౌడ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. మరింత సమగ్ర సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.